బ్లడ్ తుడిచేసుంటాడు. ఎరా ఏంటా బ్లడ్? తను బ్లడ్ చూసానని అరుస్తుంటే నువ్వేం మాట్లాడవేంటి? చెప్పు మురుగా, నీ చేతిగా బ్లడ్ ఏంటి? కొత్తగా వచ్చిన వాళ్ళెవరున్నారు? మురుగనే కదా. వాడే ఇలా చేస్తున్నాడా? సావిత్రిలా చెప్పడానికి, వాణ్ణి చూసి భయపడ్డానికి ఏదైనా సంబంధం ఉందా అని ఆలోచించాలి. చెప్పరా. అవునా? సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఈ మురుగన్ ఎక్కడున్నాడు? మొత్తానికి నీ డేటా అంతా బయటికి తీశాను. నువ్వు పనిచేసావని చెప్పిన హోటల్కి మా ఫ్రెండ్ని పంపించి ఎంక్వైరీ చేశాను. నీ గురించి మావాడు పూర్తిగా ఎంక్వైరీ చేశాడు. అన్ని విషయాల్లో నాకు క్లారిటీ వచ్చింది. నువ్వు చెప్పిన హోటల్ నిజం, కానీ నువ్వు అక్కడే పనిచేసావంటే అది మాత్రం తెలియట్లేదు. నిజంగా నువ్వు అక్కడే పనిచేసావా? వీడికి నా గురించి తెలిసిపోయింది, ఇక అందరికీ చెప్పేస్తాడు. హోటల్ ఉంది అంటే చేసే ఉండాలి, కానీ దాని గురించి ఎవరికీ తెలియడం లేదు. నాకు నువ్వు చెప్పిన దగ్గర్నుంచి నీ గురించి తెలుసుకోమని మా వాడికి చెప్పాను. వాడు తిరిగి తిరిగి చివరికి ఈరోజు ఆ హోటల్ దగ్గరికి వెళ్ళాడు. నీ గురించి తెలుసుకుందామని చూస్తే అక్కడ మా వాడికి అసలు నిజం తెలిసిందే. ఆ హోటల్ని ఎప్పుడో క్లోజ్ చేశారంట. హోటల్ మూసేశారు కాబట్టి నువ్వు వచ్చేస్తుంటావు, అంతేగా? ఆమా సార్, వాడు నాకు తెలుసు. నేను గెస్ట్ చేశాను. నువ్వు చెన్నై నుంచి వచ్చావు. నువ్వు వెళ్ళి పని చేసుకో.
పెరియమ్మా నీకోసందా స్పెషల్గా సాంబార్ చేస్తుని ఈ ఇడ్లీ సాంబార్ మీరు తిన్నా నాకు సంతోషం. ఇప్పుడేం వద్దులేరా, తర్వాత తింటాను. లేదుమా, వేడిదదా తినవలే, అప్పుడుదా బావుండును. ఏంటమ్మా ఇది? ఏమైంది? వీడా సాంబార్లో ఏదో కలిపాడు. నానా నా కళ్ళారా చూశానన్నమ్మా, అందులో ఏదో పొడి కలిపాడు. ఏమ్మా మీరు నన్నే అనుమానిస్తా ఉంటారా? ఏయ్, నటించకు. నువ్వు అందులో ఏదో పొడి కలపలేదా? ఏమ్మా అన్నం పెట్టిన ఇంటికి హాని చేస్తున్నా? నాకు నీడనిచ్చిన పెరియమ్మకి ఏదో కలుపుదునా? ఏమి కలుపుతున్నావు? విషమా? సరి, ఆ విషం దా నేను తిని సస్తున్నా చూద్దాము. ఏమ్మా సచ్చినానా? నానంటే సావిత్రమ్మకు నిండా ఇష్టమే లేదు. అదుకుదా నా మీద ఇట్లంతా అబద్ధాలు చెప్తా ఉండారు. చాలుమా, ఇన్ని దినాలు అన్నం పెట్టి నీడనిచ్చినారు. ఆ మురుగన్ బాగా చూసుకుందరు. నాను పోతాను. నువ్వాగు. ఏంటి రోజు రోజుకి ఈ న్యూసెన్స్ పెరిగిపోతుంది. బొమ్మ కట్ చేశానంటుంది,
నెత్తురు పడింది అంటుంది. ఇప్పుడు ఏకంగా విషమే కలిపాడు అంటుంది. ఏమైందమ్మా నీకు? ఆ అమాయకుడి మీద అబాండాలు వేయడమేంటి? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావమ్మా? రాను రాను నీ ప్రవర్తనకి అర్థం లేకుండా పోతోంది. పరాయ రాష్ట్రం నుంచి ఏదో పని చేసుకోవడానికి వచ్చిన వాడి మీద నీకంత కోపం ఎందుకమ్మా? పాపం వాడిని అలా అండం నాకు నచ్చలేదు. ఐ డోంట్ లైక్ ఇట్. పని వాళ్ళ మీద ఇలా పగపట్టడం మంచి పద్ధతి కాదమ్మా. ఎందుకమ్మా ఇట్లా చేసినావు? రాను రాను సావిత్రి పరిస్థితి ఏమీ అర్థం కావడం లేదు బాబు. అది చూశాను ఇది చూశాను అంటూ గొడవ చేస్తుంది. తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఏమీ ఉండడం లేదు. ఏమీ లేదు కదమ్మా అన్నా. లేదు నేను చూశాను అంటుంది. ఇది మొదటిసారి కాదు బాబు, ఇప్పటికి చాలాసార్లు అయ్యింది. ఇలా ఎందుకు చేస్తుందో ఏమీ అర్థం కావడం లేదు. నాకు అదే అర్థం కావడం లేదంటే సావిత్రి ఇలా చేయటం నాకు బాధగానే ఉంది. రాను రాను తన ప్రవర్తనలో చాలా మార్పు వస్తోంది. అలాగే వదిలేస్తే తనేమైపోతుందో అని భయమేస్తోంది. తన ప్రవర్తన తనకెలా అనిపిస్తుందో కానీ మాకు మాత్రం అర్థం కావడం లేదు. ఇంతకు ముందు సావిత్రి ఏం మాట్లాడినా అర్థం ఉండేది. తనని చూస్తే ముచ్చటేసేది. కానీ ఇప్పుడు చూస్తుంటే భయం వేస్తుంది. తను ఏమైపోతుందో అని బాధేస్తోంది. లేనిది ఉన్నట్టుగా, జరగంది జరిగినట్టుగా ఊహించుకోవడం ఏంటి? సావిత్రిని సైకియాట్రిస్ట్కి చూపిస్తే మంచిదేమో అనిపిస్తోంది బాబు. నేను ఈ మాట అండో నీకు బాధగా అనిపించొచ్చు. నాకు చాలా బాధగానే ఉంది. కానీ సావిత్రి మంచి కోసం మనం ఆ పని చేయక తప్పదు. సైకియాట్రిస్ట్కి చూపించాల్సినంత అవసరం ఉందంటారా? చూపిస్తే మంచిది బాబు. సావిత్రి మానసికంగా ఏదో బాధపడుతోంది. అందుకే తన ప్రవర్తన కొత్తగా ఉంది. రేపు తను మానసికంగా పూర్తిగా బలహీనపడిన తర్వాత బాధపడడం కంటే ఓసారి డాక్టర్కి చూపిస్తే మంచిది. అత్తయ్య గారు చెప్పేది నిజమే విశ్వ. ఈ మధ్య తన ప్రవర్తనలో బాగా మార్పు వస్తుంది. ఆ మార్పు మంచిది కాదని తెలిసి మనం మౌనంగా ఉండడం మంచిది కాదు. ఈ మాట మేము సావిత్రితో చెప్పలేం.
చెప్పినా తట్టుకోలేదు. తనను ప్రేమించిన వాడివి, కష్టంలో సుఖంలో తోడున్నవాడివి. నువ్వే ఏదో విధంగా నచ్చచెప్పి తనని హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయడం మంచిది కాదు బాబు. అలాగేనండి, మీరు చెప్పినట్టే చేస్తాను. ఏంటిది? కొత్తగా దానికి పిచ్చేంటి? నిజంగానే పిచ్చి పట్టిందా? అదే నిజమైతే దాన్ని ఎర్రగడ్డ పంపించేసి మనకు అడ్డం లేకుండా చేసుకోవచ్చు. దానికి పిచ్చి అంటే మనకి అన్ని లాభాలే. పిచ్చి దాన్ని విశ్వ పెళ్లి చేసుకోడు. ఆఫీస్ మెయింటైన్ చేయటం కుదరదు కాబట్టి పవర్ ఆఫ్ అటార్నీ మళ్ళీ నా పేరు మీద రాయించుకోవచ్చు. బట్ దానికి నిజంగా పిచ్చి పట్టిందా లేదా? అసలు పట్టిందా అన్న డౌట్ ఎందుకు? ఎలాగో అనుమానం వచ్చింది కాబట్టి దానికి పిచ్చి పట్టింది అని ప్రూవ్ చేస్తే ఇంట్లో ఆఫీస్లో ఎక్కడా నాకు ఏ అడ్డం ఉండదు కదా. ఎస్, దాన్ని పిచ్చి దాన్ని చేస్తే నాకు దూరం అయినవన్నీ మళ్ళీ నాకు దగ్గర అవుతాయి. ఈ ఛాన్స్ వదులుకోకూడదు. ఎలా అయినా అది పిచ్చిది అని అందరినీ నమ్మించాలి. విశ్వ, ఈ ఇంట్లో ఏదేదో జరుగుతుంది. ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఇక్కడ ఏమీ జరగడం లేదు. ఏదో జరుగుతున్నట్టు నువ్వు బాధపడుతున్నావు అంతే. ఎందుకు సావిత్రి ఇలా చేస్తున్నావు? నేను చేయటం ఏంటి విశ్వ? నేను చూసిందే నీకు చెప్తున్నాను. నువ్వు చూసినవేవి నిజం కావడం లేదుగా. అంటే ఏంటి విశ్వ? అందరిలాగే నువ్వు కూడా నన్ను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? నీ గురించి నేను అలా అనుకుంటానా? మరి నేను చెప్పేది నిజం అంటుంటే నువ్వు నమ్మటం లేదు కదా. ఒక్కటి నిజం సావిత్రి, నువ్వు మెంటల్గా బాగా డిస్టర్బ్ అవుతున్నావు. అదే దీన్నంతటికీ కారణం. నిజమే, నేను డిస్టర్బ్ అవుతున్నాను. నేను చూసిన నిజాలు మీ దగ్గరకు వచ్చేసరికి ఎలా అబద్ధాలు అవుతున్నాయో అర్థం కాక డిస్టర్బ్ అవుతున్నాను. అందరూ నన్ను పిచ్చి దానిలా చూస్తుంటే అందుకు డిస్టర్బ్ అవుతున్నాను. నువ్వు ఇలాగే ఆలోచిస్తే నిజంగానే పిచ్చిదానివవుతావు. ముందు మనం ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. డాక్టర్ దగ్గరకా? ఎందుకు? ఇలా మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం నీకు మంచిది కాదు. అందుకే ఒకసారి డాక్టర్ని కలిస్తే మంచిది. ఏంటి విశ్వ, నేను పిచ్చిదన్నా కాదా అని కన్ఫర్మ్ చేసుకుందాం అనుకుంటున్నావా? చచ్చా, ఏంటి సావిత్రి, నీ గురించి నేను అలా ఆలోచిస్తానని ఎలా అనుకుంటావు? మానసికంగా నువ్వు బలంగా ఉండాలి.
అప్పుడే నీకు ఎలాంటి ఆలోచనలు భయాలు ఉండవు. అందుకే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇప్పుడు నీ మైండ్లో ఉన్న ప్రెషర్ తగ్గిపోతుంది. సైకియాట్రిస్ట్ ని కలవాల్సినంత అవసరం ఏముంది? తన మెంటల్ కండిషన్ బాగాలేదు. మీరు మీ పెళ్లిని కొద్ది రోజులు వాయిదా వేసుకుంటే మంచిది. ఈ విషయం ఆమెకు తెలియకపోవడం చాలా మంచిది. లేదంటే ఇంకా డిస్టర్బ్గా ఫీల్ అవుతుంది.